మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ అండి. హాయ్ అక్క. మీ పేరు? అఖిల్. ఓకే, బిగ్ బాస్ చూస్తున్నారా? చూసాం అక్క, పెద్ద ఫ్యాన్. అవునా? ఎవరంటే ఇష్టం? నబిల్ నిఖిల్. నబిల్ నిఖిల్. ఎందుకు? నబిల్ ఏంటంటే ఇండివిజువల్ ఉంటాడు, మంచిగా పిల్ల సోపది ఎవరి సోపది వాడాడు, మంచిగా ఆడతాడు. నిఖిల్ జర ట్రయాంగిల్ వల్ల ఇదైంది కానీ లేకపోతే ఆయన కూడా బెస్ట్ ఇస్తాడు. సీత ఉంది కదా, ఏంటి అంటే ఉమెన్ ని పెట్టుకొని నువ్వు ఆడుతున్నావు, వాళ్ళని అంటే వాళ్ళకి ఏమి చెడగొడుతున్నావు, నువ్వైతే మంచిగా ఆడుతున్నావు, వాళ్ళని అలా పోర్ట్రే చేస్తావని మీకు ఎలా అనిపించింది? అంటే ఎప్పుడు విన్నర్స్ ని దొక్కుదామనే చూస్తారు, అది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఆమె స్టార్టింగ్ లో ఆమె కూడా క్రష్ గా ఫీల్ అయింది అతను, అందుకని సీత పెద్ద తల రాత వేస్ట్ అంతేముంటది సీతది, ఆమె అంత లేదు సీతది. నామినేషన్ చేసినప్పుడు యష్మి ఏం మాట్లాడలే కదా, సీత మాట్లాడుతుంటే నిఖిల్ మీద అన్ని మాట్లాడే తర్వాత సారీ చెప్పారు నిన్న, అది ఎలా అనిపించింది? యష్మి ఫ్లిప్పర్ అనే దానికి ఒక కరెక్ట్ గా సెట్ అయింది అంటారా? ఎందుకంటే యష్మి కూడా అన్నది జర నిఖిల్ పైన ఫీలింగ్స్ ఉన్నాయని, తర్వాత ఏమో మళ్ళా ఆమె మాటలు మార్చినట్టు అనిపించింది. దానివల్ల ఆమె గేమ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని మొత్తం నిఖిల్ పైకి స్ప్రెడ్ చేసింది రూమర్స్ అని. సోనియా వచ్చి నిఖిల్ ని నామినేట్ చేసింది కదా, అది ఎలా అనిపించింది? సోనియా ఫేమస్ అయింది నిఖిల్ వల్ల ఫస్ట్, లేకపోతే అసలు ఆమె ఎవరో కూడా ఎవరికి తెలియకపోతుండే. ఆమె వచ్చినప్పుడు కూడా ఎవరు లేదు, నిఖిల్ వల్లనే ఆమె ఫేమస్ అయింది. అంటే ఇన్ని రోజులు సోనియా బ్యాడ్ అయిపోయింది, బ్యాడ్ అయ్యి బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిందని మళ్ళీ అంటే టార్గెట్ చేసిందా నిఖిల్ ని? ఆమె మాత్రం పక్క టార్గెట్ పెట్టే వచ్చింది. ఆమె ఎందుకు వెళ్ళిందిరా బాబా అనుకునేటట్టు చేసిరు ట్రోలర్స్, మాత్రం ఫ్యాన్స్ అయితే కరెక్టే చేసిరు. ఇప్పుడు మణికంఠ నబీల్ ని నామినేట్ చేశారు కదా, నామినేషన్ చేసినప్పుడు పాయింట్స్ చెప్పారు, కొన్ని పాయింట్స్, అవి ఎలా వచ్చేవి? ఆడ ఏం చెప్తాడు ఆయనకే అర్థం కాదు, మనకంటే అసలు ఏం ఆడతాడు ఏమో, ఎందుకు వచ్చిండో, నా పిల్లలు కావాలంటాడు, మళ్ళీ ఇంటికి పోతా అంటాడు. ఆయనకు అసలు ఏం అర్థం కాదు ఎందుకు వచ్చిండో ఏమో, అన్మెచ్యూర్డ్ అనిపించింది ఆయనకు. వేస్ట్ ఛాన్స్ కూడా, చాలా మంది ఛాన్సెస్ కోసం ట్రై చేస్తారు బయట, కానీ మొత్తం వేస్ట్ గాళ్ళకి ఇచ్చిరు అనిపించింది ఎందుకు. అంటే ఇలా గివ్ అప్ ఇచ్చారు మధ్యలో అనా? గివ్ అప్ ఇచ్చిరు, మళ్ళీ అసలు బిగ్ బాస్ అనే షోకి వాల్యూ ఇవ్వట్లేరు. అసలు అది బిగ్ బాస్ అనేది ఏంటిదో కూడా వీళ్ళకి తెలియదు. అట్లా వాల్యూ లేని వాళ్ళకి ఇవ్వడం అంత కరెక్ట్, అది వేస్ట్ అనిపిస్తుంది. టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎంటర్టైన్మెంట్ కూడా అంతేం రాదు. జర వైల్డ్ కార్డ్స్ వచ్చి కాబట్టి ఎంటర్టైన్మెంట్ అవుతుంది, లేకపోతే వేస్ట్ అనిపిస్తుంది. ఓకే, ప్రేరణ అందరూ టార్గెట్ చేసి కార్నర్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా హౌస్ మేట్స్ లో గానీ ఎక్కడైనా? ప్రేరణ యాటిట్యూడ్ అట్లుంది మళ్ళీ మొత్తం. ప్రేరణ ఏంటంటే మొత్తం ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ వినాలి, ఆమెనే చెప్పాలి అన్నట్టు ఉంటది. దానివల్ల అందరికి కొంచెం సెట్ కాదు. ఇప్పుడు ఈ నిఖిల్ ఇంకా యష్మి ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి జర వాళ్ళ సైడ్ నడుస్తుంది, అందరికి నడవాలని లేదు అట్లా. యష్మి ఎలా ఆడుతుంది? యష్మి ఆడుతుంది కానీ కొంచెం ఇంకా సపోర్ట్ గ్రూప్ టీమ్ ఆడుతున్నట్టున్నది. మొత్తం ఇండివిజువల్ గా కూడా ఆడితే ఆమె ఏందో ఆమెకి టీ షర్ట్ గేమ్ ఆడింది కదా యష్మి, అది ఎలా అనిపించింది? టీ షర్ట్ గేమ్ అది వీళ్ళు సపోర్ట్ చేసి కాబట్టి ఏమో ఉండే, ఎవరు ఇండివిజువల్ గానే ఆడింది కదా, ఇండివిజువల్ గానే ఆడింది కాబట్టి అంటే ప్రూవ్ చేయనికే, గ్రూప్ గేమ్ ఆడట్లేదు అని ప్రూవ్ చేయనికి ఆడినట్టు అనిపించింది నాకు. అంటే ఫ్యామిలీ వీక్ లో చెప్పారు కదా వాళ్ళ డాడీ గ్రూప్ గేమ్ ఆడొద్దు అని, అందుకే మారింది అంటారా యష్మి? అందరూ బయటకెళ్ళి కూడా వచ్చి నామినేట్ చేసి కదా, దాని వల్లనే అట్లా చెప్పింది. ఇప్పుడు టాప్ 5 అంటే ఎవరెవరు వస్తారు? టాప్ 5 అంటే ఫస్ట్ సెకండ్ నబిల్ నిఖిల్ ఉంటాడు, థర్డ్ వచ్చేసి గౌతమ్ ఉంటాడు, ఫోర్త్ గర్ల్స్ లో నాకు తెలిసి ఛాన్సెస్ ఎవరికి అంత లేవు, వస్తే యష్మి రావచ్చు. ఫిఫ్త్ వచ్చి ఎవరైనా ఎంటర్టైనర్స్ అవినాష్ కానీ రోహిణి కానీ ఉంటారు అనుకుంటున్నాను. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈ వీక్ ని చూస్తే ఎందుకో నాకు యష్మి నుంచి అనిపిస్తుంది, యష్మి, ప్రేరణ, యష్మి టాప్ 4 లో ఉంటది, మళ్ళీ యష్మి ఎలిమినేట్ అవుతుందా? అంటే ఇప్పుడు ఈ వీక్ బ్యాడ్ అయింది కదా అక్క, గేమ్ ఆడితే ఉంటది అనిపిస్తుంది, ఏం ఆడకుండా అట్లనే ఉంటే పోతుంది. అంటే డబుల్ ఎలిమినేషన్ అనుకుంటారా లేదంటే సింగిల్? డబల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఫైనల్స్ కి వచ్చేసింది. మొన్న సేవ్ అయ్యారు, నబిల్ వల్ల సేవ్ అయ్యారు, అవినాష్ సేవ్ అయ్యాడు, కాబట్టి పక్క డబల్ ఎలిమినేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు అవినాష్ కి అలాగే రోహిణికి తేజకి వాళ్ళ ముగ్గురు లక్ అనే చెప్పుకోవచ్చా, నామినేషన్ లో కూడా రావట్లేదు? లక్ ఇంకా వాళ్ళు ప్లస్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఎక్కువ, ఎంటర్టైన్మెంట్ ప్లస్ గేమ్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరు అంత ఇది చేస్తలే, నామినేట్ చేస్తలే వాళ్ళని. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. మీ పేరు? యశ్వంత్. ఓకే, బిగ్ బాస్ చేసినట్టు ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ బాగానే ఉన్నా, ఎక్కువ నబిల్ మీద ఓటింగ్ ఎక్కువ ఉంది. నబిల్
నబీల్ ఎందుకు ఓటింగ్ ఉందనా? అట్లేం కాక ఏదన్నా ఓపెన్ మైండ్ తో ఆడతాడు. టాస్క్ మంచిగా ఆడతాడు. ఏదున్నా ఓపెన్ గా చెప్పేస్తాడు. ఓకే, నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ ఏదైనా టాస్క్ తో చాలా బాగా ఆడుతుండు. చాలా మంచిగా ఆడుతుండు. దాని తర్వాత పృథ్వీ అయితే వాళ్ళిద్దరి తర్వాతే పృథ్వీ బాగా ఇస్తుంది. అబ్బాయిలో వాళ్ళు ముగ్గురు బాగా ఆడుతున్నారు అంటావు. అంతే. అమ్మాయిలు ఎవరు బాగా ఆడుతున్నారు? అమ్మాయిలా అంటే యష్మి అయితే కొద్దిగా గట్టిగా ఆడుతుందని. యష్మి. యష్మి ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ అంత ఏం ఆడట్లేదు. ప్రేరణ ఆడు- ప్రేరణ ఏం ఆడట్లేదు. ఆ. నేను యష్మి ఎలా ఆడి యష్మి బాగానే ఆడింది అక్క. యష్మి గేమ్స్ బాగానే ఆడుతుంది. టాస్క్ గివ్ అప్ ఇవ్వట్లేదు. బాగానే ఆడుతుంది యష్మి. ప్రేరణ అంటే ప్రేరణ టాస్క్ ఓవర్ గా రియాక్ట్ అవుతుంది. టాస్క్ మీద ఎక్కువ మాటలు నచ్చట్లేదు. మాటలు నచ్చట్లేదు. ఓవర్ మాట్లాడుతుంది. అట్లా అనిపించట్లేదు ప్రేరణ. ఎంత మంది చెప్పినా తను అలానే మాట్లాడుతుంది. అంటే తను అంతేనా? అంటే తనకు అలా వచ్చేస్తుందా? అంటే బాధ ఉంటది కదా అక్క. అంటే ఎలిమినేట్ చేసినప్పుడు ఓటింగ్ చేసి ఎక్కువ చేసినప్పుడు ఉంటది. తేజ ఎంటర్టైన్మెంట్ ఎలా అనిపిస్తుంది? తేజ బాగానే ఇస్తాడు అక్క. తేజ నాన్ స్టాప్ ఫన్నీగా చేస్తాడు. అవినాష్ కూడా అంతే నాన్ స్టాప్ ఫన్నీ మూమెంట్స్ చేస్తాడు. రోహిణి చెప్పడం ఏంటక్క. రోహిణి అవినాష్ కలిస్తే ఇక ఫన్నీ ఉంటది. ఎంటర్టైన్మెంట్ బాగుంటది. మరి పృథ్వీ ఎలా ఆడుతున్నాడు? పృథ్వీ గేమ్ గానీ మాటలు గానీ ఎలా అనిపిస్తుంది ముందడికి ఇప్పటికి కంపారిజన్ చేస్తే? ముందుకి అగ్రెషన్ ఎక్కువ అక్క పృథ్వీకి. ఓవర్ గా థింక్ చేస్తాడు. వెళ్ళిపోతాడు. థింక్ చేయకుండా టాస్క్ ఆడేస్తాడు. యాంగ్రీతో ఆడేస్తాడు. ఇప్పుడంటే బాగా థింక్ చేసి ఆడుతుండ్రు. టాస్క్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఇది నబిల్ కి నిఖిల్ కి కంబైన్ గా ఆడుతుండు. ఎక్కువ వాళ్ళకి పోటీగా ఆడుతుండు పృథ్వీ. నా ఇంప్రెషన్. ఓకే, ఇప్పుడు ఓజీ వాళ్ళు అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఇప్పుడు నామినేట్ చేశారు కదా, ఎలా అనిపించింది? సోనియా వచ్చి నిఖిల్ కి నామినేట్ చేశారు, సో అది కరెక్ట్ కాదనిపిస్తుంది. మరి అంత మనసులో పెట్టుకొని వచ్చి ఎలిమినేట్ చేయడం అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఆ బాటిల్ కొట్టే విధానం ఎలా అనిపించింది? అది ఏదో ఇంటెన్షన్ తో కొట్టినట్టు, చాలా ఫోర్స్ ఏదో మనసులో పెట్టుకొని కొట్టినట్టు అనిపించింది. అంటే ఇప్పుడు నిఖిల్ వల్లే సోనియా బ్యాడ్ అయింది అని తను ఊహించుకుంటుంది కదా అలా, సో అది గడ్జి పెట్టుకొని వచ్చి ఇలా చేశారంటారా? అసలు నిఖిల్ వల్లనే సోనియా క్రేజ్ వచ్చింది. ఆ ఇంటెన్షన్ వాళ్ళిద్దరి మధ్య ఏమైందో తెలియదు. ఆమె ఏమనుకొని వచ్చిందో కానీ నాకైతే మంచిగా అనిపించలేదు సోనియా ఇంటెన్షన్. ఇప్పుడు నార్మల్ గా మనం చూసుకుంటే సోనియా ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయి అంటే ఇంటర్వ్యూస్ లో చెప్పింది బిగ్ బాస్ ఒక వేస్ట్ షో, దాని వల్ల నాది బ్యాడ్ గా పోర్ట్రే అయిందని. మళ్ళీ ఎలా వచ్చింది నామినేషన్స్ కి? మీకు ఏమనిపించింది? అసలు సోనియా బిగ్ బాస్ వల్లనే క్రేజ్ ఎక్కువ ఉంది. దాని వల్లనే సోనియా అంటేనే ఎవరో తెలిసింది బిగ్ బాస్ వల్లనే. దాని వల్ల బిగ్ బాస్ అంటేనే వేస్ట్ షో అనేది నాకైతే మంచిగా అనిపించలేదు. అది మళ్ళీ ఎలిమినేషన్కి వచ్చింది. నామినేషన్స్కి వచ్చింది. నిఖిల్ని యష్మిని ఎలిమినేట్ చేసింది. అది కూడా నాకు మంచిగా అనిపించలేదు. రీజన్స్ కూడా ఏం మంచిగా అనిపించలేదు. సో సీత చెప్పిన పాయింట్ మీకు ఎలా అనిపించింది? నిఖిల్ ని నామినేట్ చేస్తారు, అది సీత కూడా సేమ్ అక్క. సీత కూడా ఏదో మైండ్ సెట్ తో వచ్చి ఎలిమినేట్ చేశారు, నామినేషన్ చేసింది. అంటే ఇప్పుడు నిఖిల్ అమ్మాయిని అడ్డు పెట్టి ఆడుకుంటున్నాడా, గేమ్ ఆడుతున్నాడా? లేదా నిఖిల్ చాలా బాగా ఆడుతుంది అక్క. టాస్క్ మీద బాగానే థింక్ చేసి ఆడుతుంది. అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది. అమ్మాయిలను అడ్డు పెట్టుకుని ఆడడం అంటే అది కరెక్ట్ కాదు. ఓకే, టాప్ 5 అంటే ఎవరి పేర్లు చెప్తారు? ఫస్ట్ అయితే నబిల్, తర్వాత నిఖిల్, పృథ్వీ, గౌతమ్, ప్రేరణ. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీక్ రోహిణి అనుకుంటా. రోహిణి లేదు కదా నామినేషన్. ఏమో యష్మి. ప్రేరణ అనుకుంటా. ప్రేరణ యష్మి. థాంక్యూ. హాయ్ అండి, హాయ్, మీ పేరు? కార్తిక్ అక్క. ఓకే, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నావా? చూస్తున్నా అక్క. ఎలా అనిపిస్తుంది? ఈ ఇయర్ మంచిగా ఉంది అక్క. ఈ సీజన్ అంతా బాగుంది అక్క. ఈ సీజన్ అందరు మంచిగా ఆడుతున్నారు సార్. అందులో మీ ఫేవరెట్ ఎవరు ఇంత మందిలో 10 మెంబర్స్ లో? పృథ్వీ అక్క పృథ్వీ. ఆ. ఎందుకు? బాగా ఆడతాడు అక్క. ఈసారి గేమ్ మంచిగా ఆడుతుంది. ముందు అగ్రెషన్ ఉంటుండే, ఇప్పుడు అంత ఇరిటేషన్ అవి ఏం లేవు. బాగా ఆడుతుంది ఈసారి గేమ్. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ కూడా బాగా ఆడుతుంది అక్క. ఉట్టి ఈసారి లక్ష్మి అక్క ఉట్టి మంచిగా ఆడుతుంది అన్నమాట. ఈ వీక్ ఒక్కటి మంచిగా ఆడింది. మిగతా వీక్స్ అంతా బాగా ఆడలేదు అంతే అక్క. విష్ణుప్రియ. ఆ. ఇప్పుడు అవినాష్ అలాగే టేస్టీ తేజ
రోహిణి వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది ఫన్ ఎంటర్టైన్మెంట్ లో? వాళ్ళది బాగా అనిపిస్తుంది అక్క. మొన్న లాస్ట్ టైం డీల్స్లలో బాగా కిస్సింగ్ సీన్స్ అవన్నీ బాగా చేశారు సార్. అవన్నీ చూసారు రీల్స్ అవన్నీ మంచిగా ఉంది కామెడీ. మంచిగా కామెడీ గేమ్స్ అన్ని బాగా వచ్చింది సార్. ఆ కామెడీలో యష్మి కిస్ ఇస్తుంది అని అన్నారు కదా, సో అది ఇంకా తేజ యష్మి అని నమ్ముతున్నారా? తర్వాత చెప్పేసి తర్వాత చెప్పారు లక్ష్మీ చేయలేదు బాధపడ్డారు. ముందు నమ్మేశారు కదా. అందరు నమ్ముతారు. ఓకే, నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? బాగా ఆడుతున్నారు అందరు బాగా. Okay. సీత వచ్చి నామినేట్ చేసింది కదా నిఖిల్ ని, నువ్వు అమ్మాయిని అడ్డు పెట్టి ఆడుకుంటున్నావు, ఒక అమ్మాయిని అలా చేసి ఆడుతున్నావు అని చెప్పి మీకు ఎలా అనిపించింది? ఈసారి కొన్ని ఇరిటేటింగ్ అనిపించిన కొన్ని పాయింట్స్. మంచిగా ఆడుతున్నా కూడా అట్లా చెప్పడం తప్పు కదా. ఎందుకంటే మిగతాలంతా మంచిగా ఆడుతున్నారు. ఇప్పుడు సోనియా నామినేషన్ ఎలా అనిపించింది? సోనియా కూడా నిఖిల్ నే నామినేట్ చేసింది. అసలు ఎందుకు నిఖిల్ సోనియా అంత మంచి ఫ్రెండ్స్ కదా, సో మరి ఎందుకు సోనియా నిఖిల్ ని నామినేట్ చేసింది? వాళ్ళు ఏంటంటే మేము వాళ్ళ గేమ్ ప్రాబ్లమ్స్ వల్ల అట్లా అయింది అక్కడ. ఫ్రెండ్షిప్ అనేది మధ్యలో తెగిపోయింది కాబట్టి అట్లా అనిపిస్తుంది. వాళ్ళందరూ ఇరిటేట్ అవుతుంది వాళ్ళంతా. అందుకని అంతే ఇంకేం వాళ్ళంతా బాగా ఆడతారు అంతే. అంటే ఇప్పుడు సోనియాకి యష్మి మీద అంటే యష్మి ప్లేస్ తీసుకుందానా, అంటే సోనియా ప్లేస్ యష్మి తీసుకుందానా? అవునక్క వాళ్ళంతా ఏంటంటే మ్యాటర్ అంతా ఇన్వాల్వ్ అవుతలేరు. అందుకే వాళ్ళు అట్లా ఇరిటేట్ అయ్యి నామినేషన్ లో పాయింట్స్ అవన్నీ తీస్తారు అట్లా అంతే. ప్రేరణ ఎలా ఆడుతుంది? లేడీ టైగర్ బాగానే ఆడుతున్నారు. వస్తారు ఈసారి టాప్ 5 లో బాగానే వస్తారు. మన మెగా చీఫ్ ఎలా చేసినట్టు అనిపించింది? చీఫ్ బాగా చేస్తారు అక్క వాళ్ళంతా కూడా ఈసారి. ఇప్పుడు నిఖిల్ రోహిణి వాళ్ళిద్దరు పేర్లు నిన్న పిలవలే కదా ఆ టీ షర్ట్ గేమ్ లోని, ఆ టాస్క్ లో, సో వాళ్ళిద్దరిలో ఎవరు కంటెండర్ అయ్యిండొచ్చు? అంటే నిఖిల్ నిఖిల్. నిఖిల్ కి ఓట్స్ ఎక్కువ వస్తాయి అంటారా? రోహిణికి రావా మరి? వస్తాయి కానీ బాగా ఆడతారు కదా గేమ్, అందుకని వాళ్ళకి నిఖిల్కి ఎక్కువ వస్తాయి ఓట్స్. టాప్ 5 అంటే ఎవరెవరి పేర్లు చెప్తారు మీరు? నిఖిల్, ప్రేరణ, ఇంకా చాలా నబీల్ కూడా వస్తుంది. ప్రేరణ, పృథ్వీ, యష్మి వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా వస్తారు. అంటే ఇప్పుడు అవినాష్, టేస్టీ తేజ వాళ్ళు రారా? వాళ్ళు ఉన్నారు కానీ ఫిజికల్ యాక్టివిటీస్ లో అంత మంచిగా ఆడతారు. అందుకే వాళ్ళు బాగా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అందుకని వాళ్ళు అట్లా ఓకే, ఈసారి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? డబల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అక్క. అంటే ఎవరెవరు? ఏమంటే లక్ష్మి వెళ్తుంది. యష్మి లక్ష్మి వెళ్ళిపోతుంది. లక్ష్మి ఇంకా టేస్టీ చేయడానికి కొంచెం అట్లా వ్యూస్ అట్లా తక్కువ వస్తున్నాయి. కామెడీ గురించి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ లేవు, తక్కువ ఓట్స్ వస్తాయి. నామినేషన్ లో లేరు కదా, డైరెక్ట్ గా అంటే ఎలిమినేట్ చేస్తారా అనిపిస్తుందా ఈసారి? డబల్ ఎలిమినేషన్ అన్నారు కదా. అవునా? థ్యాంక్ యూ.